యౌవనులైన శిష్యుల వలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిష్యుల వలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. ఓ పరలోకపు తండ్రి, యూదా గోత్రపు సింహమా, ఓ పరలోకపు తండ్రి, యూదా గోత్రపు సింహమా, పరిపూర్ణ శక్తి గలా నిత్యుండగు తండ్రి, పరిపూర్ణ శక్తి గలా నిత్యుండగు తండ్రి, పరలోకములు పెద్దలు జీవులు ఆరాధించుచున్నారు. పరలోకములు పెద్దలు జీవులు ఆరాధించుచున్నారు. ప్రార్థించను నేర్పించుమా, ప్రార్థించను నేర్పించుమా. యౌవనులైన శిష్యుల వలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిష్యుల వలె నీ యొద్దకు వచ్చితిమి. ఓ పరలోకపు తండ్రి, దీవెనలు సగే దేవా, మా ప్రతి అవసరములలో నమ్ముటకు కృపనిమ్ము. ఓ పరలోకపు తండ్రి, దీవెనలు సగే దేవా, మా ప్రతి అవసరములలో నమ్ముటకు కృపనిమ్ము. విశ్వాసముతో ఓ జీవాత్మతో కొనసాగుటకు కృపనిమ్ము. విశ్వాసముతో ఓ జీవాత్మతో కొనసాగుటకు కృపనిమ్ము. ప్రార్థించను నేర్పించుమా, ప్రార్థించను నేర్పించుమా. యౌవనులైన శిష్యుల వలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిష్యుల వలె నీ యొద్దకు వచ్చితిమి. ఓ పరలోకపు తండ్రి, విజయుండవగు దేవా, మా చెడు తలంపులలో మాటలలో క్రియలలో, ఓ పరలోకపు తండ్రి, విజయుండవగు
నడిపించుము క్రీస్తు రక్తముతో రక్షణానందము నిమ్ము. ప్రార్థించను నేర్పించుమా, ప్రార్థించను నేర్పించుమా. యౌవనులైన శిశుల వలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిశుల వలె నీ యొద్దకు వచ్చితిమి. ఓ పరలోకపు తండ్రి, ఏడు కన్నులు గల దేవా, సాతాను క్రియలలో శోధనలో మమ్ములను. ఓ పరలోకపు తండ్రి, ఏడు కన్నులు గల దేవా, సాతాను క్రియలలో శోధనలో మమ్ములను విడిపించుము, నడిపించుము, కను పాపగా కాపాడుము. విడిపించుము, నడిపించుము, కన్ను పాపగా కాపాడుము. ప్రార్థించను నేర్పించుమా, ప్రార్థించను నేర్పించుమా. యౌవనులైన శిశుల వలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిశుల వలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. లోకమున్ జయించిన విజయం, అది మన విశ్వాసం. లోకమున్ జయించిన విజయం, అది మన విశ్వాసం. క్రీస్తునందు మమ్ములను ఎప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము ఎల్లప్పుడూ. క్రీస్తునందు మమ్ములను ఎప్పుడు విజయోత్సవముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము ఎల్లప్పుడూ. మా పక్షమందు నీవు పోరాడి విజయమిచ్చితివి. మా పక్షమందు నీవు పోరాడి విజయమిచ్చితివి. లోకమున్ జయించిన విజయం, అది మన విశ్వాసం. లోకమున్ జయించిన విజయం, అది మన విశ్వాసం. మనలను ప్రేమించిన క్రీస్తు ద్వారా మనము వీట
మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లింతుము. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లింతుము. లోకము జయించిన విజయం అది మన విశ్వాసం. లోకము జయించిన విజయం అది మన విశ్వాసం. లోకమును జయించుటకు బలమునిచ్చితివి. శోధనలు జయించుటకు శక్తినిచ్చితివి. లోకమును జయించుటకు బలము నిచ్చితివి. శోధనలు జయించుటకు శక్తినిచ్చితివి. విశ్వాసమందు మమ్ము బలపరచి విజయమిచ్చితివి. విశ్వాసమందు మమ్ము బలపరచి విజయమిచ్చితివి. లోకము జయించిన విజయం అది మన విశ్వాసం. లోకము జయించిన విజయం అది మన విశ్వాసం. భయముతో వెనుదిరిగితి శత్రువు బలము చూచి. భయపడకుమని పలికి అభయమిచ్చితివి. భయముతో వెనుదిరిగితి శత్రువు బలము చూచి. భయపడకుమని పలికి అభయమిచ్చితివి. నీ కృపతో నన్ను బలపరచి విజయమిచ్చితివి. నీ కృపతో నన్ను బలపరచి విజయమిచ్చితివి. లోకము జయించిన విజయం అది మన విశ్వాసం. లోకము జయించిన విజయం అది మన విశ్వాసం. లోకమును ప్రేమించి లోకస్తునిగా జీవించితిని. అవిశ్వాసముతో పొందితి అపజయములెన్నో. లోకమును ప్రేమించి లోకస్తునిగా జీవించితి. అవిశ్వాసముతో పొందితి అపజయములెన్నో. నీ ప్రేమతో నన్ను విడువక విజయమిచ్చితివి. నీ ప్రేమతో నన్ను విడువక విజయమి
చేసేవే. లోకము జయించిన విజయం అది మన విశ్వాసం. లోకము జయించిన విజయం అది మన విశ్వాసం. మీరందరూ మీ బైబిల్ తీయండి. నిర్గమకాండం 4వ అధ్యాయం పేజీ నంబర్ 47 మొదటి వచనం నుండి చదువుకుందాము. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందరూ అని ఉత్తరమేగా. యెహోవా, నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకతడు కర్ర నేను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనను. అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయను. అప్పుడు యెహోవా, నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. ఆయన దాని చేత, వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురను. మరియు యెహోవా, నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టుగలదై హిమము వలె తెల్లగాయను. తరువాత ఆయన, నీ చెయ్యి మరలా నీ రొమ్మును ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయను. ఈ రెండింటి గురించి మనం పూర్తిగా ధ్యానం చేయలేం. ఫస్ట్ చూద్దాం, వీలైతే రెండో చూద్దాం, అయితే నెక్స్ట్ వారమైనా పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థన చేస్తాం. మీరే నాకు సాయం చేయండి. మీ బిడ్డలు పరిచయం చేయడానికి నాకు కావాల్సిన వాక్యం మీరు అనుగ్రహించండి. నేను బట్టి వాటిని మరొకసారి ఒప్పుకుంటున్నాను. దయచేసి పరలో సింహాసించి మాటలు తెచ్చి ఈ వాక్య వివరణ మీ బిడ్డలకు అర్థం కావడానికి సాయం చేయండి. స్తోత్రం చెల్లిస్తూ సాయం చేయడానికి ప్రార్థిస్తే సుప్రభునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను. నేను యవనస్తుడిగా రక్షణ పొందాను. నాకు 19 సంవత్సరాలు అప్పుడు. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు చాలా ప్రశ్నలు మనకి తలెత్తుతాయి. కాబట్టి మనకొచ్చిన ప్రశ్నలన్నిటికీ మళ్ళీ దేవుని వాక్యమే జవాబిస్తుంది. కాబట్టి మీకు అలాగా తెలుసుకోవాలని అనిపించడం చాలా మంచి అంశం. అది మీరు వాక్యం చదువుతున్నారు అనటానికి అది రుజువు కూడా. అయితే ఇప్పుడు ఈ నిర్గమకాండం 4వ అధ్యాయంలో 2 సంగతులు ఇక్కడ అడిగారు. ఒకటి, ఆ కర్ర ఏంటి అని అడిగారు. రెండోది, ఆ చెయ్యి రొమ్మును పెట్టుకోవడం ఏంటి, తీయడం ఏంటి అని అడిగారు. ఈ 2 అడిగారు వాటి గురించి. అయితే ఇప్పుడు మనం మొదటి భాగాన్ని చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదివాం. ఇప్పుడు ఈ సందర్భం మోషే దగ్గరికి ఎందుకు తీసుకొని రాబడిందంటే, ఇశ్రాయేలీలు ప్రజలు, హెబ్రీలు నన్ను నమ్మరు అని మోషే అంటుంటే దేవుడు దాని గురించి మాట చెప్పడం చూస్తాం. కాబట్టి ఇక్కడ చూడండి, చిత్తగించుము, వారు నన్ను నమ్మరని మోషే చెప్పాడు, నా మాట వినరు అని కూడా చెప్పాడు. యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందరూ 3 మాటలు చెప్పాడు. 1 నమ్మరు, 2 వినరు, 3 ప్రత్యక్షం కాలేదంటారు. అయితే 2వ వచనంలో యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకతడు కర్ర అనేను. ఏంటంట, దేవుడు నమ్మడానికి, మాట వినడానికి
ప్రత్యక్షమయ్యాడనే రుజువు కోసం తాను ఉపయోగించాలనుకుంటుంది ఏంటి అంటే మోషే చేతిలో ఉన్న కర్ర. అది సామాన్యమైన కర్రే, అది సామాన్యమైన కర్రే. దానికి ఏదో ఎక్స్ట్రాడినరీగా దేవుడు ఏదో ఇచ్చేసింది ఏమీ లేదు. అది సాధారణమైన కర్ర, మామూలుగా మనం చూసే కర్ర లాంటిదే. అయితే ఇప్పుడు మోషే చేతిలో కర్రను దేవుడు తన మహిమ కోసం ఏం చేయబోతున్నాడు, ఉపయోగించబోతున్నాడు. ఇది మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ 2 అంశాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, మోషే చేతిలో ఉన్న మోషే చెయ్యి మన ప్రభువుకు సాదృశ్యమైతే ఈ కర్ర మనకు సాదృశ్యంగా ఉంది. మీకు అర్థమైంది అనుకుంటాను. సామాన్యమైన ఈ కర్ర మోషే చేతిలో, మోషే చేత, దేవుని శక్తి చేత ఇప్పుడు అది వాడబడుతుంది. దీని వివరణ సింపుల్. మనము అలాంటి సామాన్యమైన జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తులం. మనం ఎవరి చేతిలో ఉండాలి? కర్ర మోషే చేతిలో ఉన్నట్టు మనం ఎవరి చేతిలో ఉండాలి? ప్రభు చేతిలో ఉండాలి. సింపుల్, అంతే. అయితే ఇప్పుడు ఇక్కడ ఆ సామాన్యమైన కర్ర మోషే చేతిలోకి వెళ్ళంగానే అది అసామాన్యమవుతుంది. అంటే అద్భుతాలకి ఉపయోగించబడుతుంది. ఇలాగా మన ఆత్మీయ జీవితాలను దేవుని చేతికి అప్పగించుకుంటే ఆ కర్రను ఉపయోగించి మోషే మీద నమ్మకాన్ని ప్రజలకు కలగచేసినట్లు మన ద్వారా దేవుని మీద నమ్మకాన్ని ప్రజలకి ఏం చేస్తాడు? దేవుడు కలుగు చేస్తాడు. మోషే మాట వాళ్ళు విన్నారు, మోషేని నమ్మారు, మోషేకు ప్రత్యక్షత ఉందని తెలుసుకున్నారు. దానికి వాడబడిన సాధనం మోషే కంటే మోషే చేతిలో ఉన్న కర్ర. దేవుడు శక్తివంతుడు, దేవుడు గొప్పవాడు. కానీ ప్రజల దగ్గరికి దేవుని సంగతులను తీసుకుని వెళ్ళడానికి మనం అవసరం. మోషేను గురించిన దేవునికి మోషేకున్న సంబంధాన్ని వ్యక్తీకరించడానికి కర్ర ఇక్కడ అవసరం. అలాగనే మన ఆత్మీయ జీవితాలు కూడా దేవునికి అవసరం. అందుకని మనం ఆయన చేతిలో ఉండగలడానికి ఏం చేయాలి? ఇష్టపడాలి. ఇప్పుడు మీరు కింద వచ్చినానికి వచ్చి చూస్తే 4వ అధ్యాయంలో అక్కడ ఈ మాట ఉంది. 3వ వచనంలో, 3వ వచనం, అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయను. అప్పుడు యెహోవాని చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయ్యను. ఇప్పుడు నేల పడేయటం ఏంటి అనేదే కదా డౌట్. నేల పడేస్తే అది ఏమైంది చెప్పాలి? పామైంది. నాకు తెలిసిన ఆత్మీయ అర్థం చెప్తున్నాను. ఇది మీరు అంగీకరిస్తారు లేదనేది మీరు ఆలోచించాలి. అదేంటి అంటే మోషే చేతిలో ఉన్నంతసేపు అదేమైంది? కర్ర అయింది. తర్వాత కింద పడేస్తే ఏమైంది? అది పామైంది. మనం దేవుని చేతిలో ఉన్నంత వరకు మనం ఏమై ఉంటాం? ఆయన సాధనమై ఉంటాం. అనండి. కింద పడేస్తే ఏమైంది? పామైంది. మీకు మళ్ళీ చెప్తాను దీని గురించి. మళ్ళీ చెయ్యి చాపి దాన్ని పట్టుకుంటే చేతిలోకి వచ్చింది అది. అప్పుడు మళ్ళీ ఏమైంది? కర్ర అయింది. ఇప్పుడు మోషే మీద నమ్మకం కలిగించడానికి కర్ర 2 పాత్రలు పోషించడం చూస్తాం. 2 స్థలాల్లో ఉండటం చూస్తాం. చెయ్యిలో నుంచి బయటకు వస్తే పాము అవ్వడం, చేతిలోకి వెళ్తే సాధనమైన కర్ర అవ్వడం చూస్తాం. ప్రజలు మనల్ని పాముగా చూసిన వాళ్ళు ఆయన చేతిలోకి వెళితే మనం ఏమయ్యాం? ఆయన చేతిలో సాధనమయ్యాం. ఇది ప్రజలు నమ్మడానికి, ప్రజలు దేవుడు శక్తిని తెలుసుకోవడానికి సర్ప సంతానమైన మనల్ని, దుష్ట సంతానమైన మనల్ని, అపవాది సంతానమైన మనల్ని దేవుడు ఆయన సాధనమైన ఆయుధాలుగా దేవుడు మనలను చేశాడు. పౌలు గురించి మీరు చూస్తారు. నేను ఒకప్పుడు హింసకుడును, హానికరుడును అని చెప్పాడు ఆయన. దోషకుడునని కూడా చెప్పాడు ఆయన. అయితే
ఇప్పుడు ఆయన నన్ను తన పరిచర్యకి ఎంచుకున్నాడు. ఆయన పౌలుని దేవుడు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆయన్ని సాధనమని సంబోధించాడు అపోస్తుల కార్యంలో. చూడండి ఆ మాట ఏమనుంది అపోస్తుల కార్యముల గ్రంథంలో. దేవుడు ఏమని ఎంచాడు ఆయన్ని? సాధనం అని పిలవడం మనం చూడొచ్చు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అననీయాతోటి ప్రభు చెప్తున్నాడు, అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. కింద ఏమనుంది పుట్టినోట్స్లో? పాత్ర అయి ఉన్నాడు. ఇదే ప్యాసేజ్లో అననీయ తన గురించి చెప్తున్న మాటలు ఏంటి? అతను ఎవరో తెలుసా అయ్యా? అసలు ఆయన అతను సంఘమును పాడు చేసి కీడు చేసేవాడు. చూడండి ఇక్కడ 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకులు వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. చూసారా? అతని ప్రీవియస్ అంటే తన ముందు జీవితం ఏంటో ఇక్కడ బయలుపరచబడింది కదా. ఆయన ఏమంటున్నాడు? ఆయన ఎవరో తెలుసా అయ్యా నీకు? ఆయన ఎలాంటి వాడు? కాబట్టి అతను సంఘాన్ని హింసించేవాడు, కీడు చేసేవాడు, అధికారం పొందినవాడు ప్రధాన యాజకుల చేతిలో. ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు. ఆయన ఇప్పుడు నా చేతిలో ఏమవుతున్నాడు? అంతేనా? ఆ మాటలు మనం చూడాలి. నేను ఏర్పరచుకున్న సాధనం అతను. జీవితం మారిందా? పామే, భయంకరుడే. చేతిలోకి వెళ్ళంగానే ఏమయ్యాడు? ఆయన సాధనమవుతున్నాడు. ఎలా చేతుల్లోకి వెళ్ళాడు ఆయన? మీరు ఇదే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ చూడండి 5వ వచనం. సౌలా సౌలా నీవేనా నన్ను హింసిస్తున్నావు అంటే, ప్రభువా నీవెవడవు అని అడిగాడు. ఆయన అన్నాడు, నేను నీవు హింసించుచున్నా. ప్రభుని హింసించినవాడు ఆయన. తర్వాత కింద ఇంకో మాట చూస్తాం. ఆయన ఏమన్నాడు? లేచి ఇక్కడ ఆ మాట ఏమనుందంటే, ప్రభువా నీవెవడవు అనే పదాన్ని ఇక్కడ మనం చూస్తాం. తర్వాత మీరు ఇంకొక చోట కనుక చూస్తే, ప్రభువా నీకు నేనేమి చెయ్యాలి? 22వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం 8వ వచనంలో. అందుకు నేను, ప్రభువా నీవెవడో అని అడిగినప్పుడు ఆయన, నీవు హింసించుచున్న నజరేయుడు యేసుని నాతో చెప్పాడు. తర్వాత 10వ వచనం. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలెను? ఏమన్నాడు ఆయన? నేనేం చేయాలి నీకు అంటే సరెండర్ అవుతున్నాడా? ఆయన చేతుల్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన జీవితం మార్చబడుతుంది. మనం కూడా అంతే. మనం ఆయన ఎవరో తెలుసుకుంటే, మనం ఆయనకి ఏం చేయాలో తెలుసుకుంటే మన జీవితాలు మారిపోతాయి. ఈ కర్ర పాము అయింది, మళ్ళీ అదే ఏమైంది? కర్ర అయింది. కాబట్టి సామాన్యమైన వ్యక్తుల యొక్క జీవితాన్ని చూపిస్తుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఏం చెప్పాడు? తను ఏమని పరిచయం చేసుకుంటాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుండి, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తున్న గనక నేను కనికరించబడ్డాను. అంతేకాదు, తాను ఇక్కడ 15వ వచనం చివరిలో, ఇంకా ముందుకు వస్తే 16వ వచనంలో ఆయన అంటున్నాడు, అయినను నిత్య జీవం నిమిత్తం తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేనేం చేయబడ్డాను? ప్రధాన పాపిని నేను. పాపులలో నేనెవరిని? ఇంకోచాటు చెప్తాడు, పాపులలో నేనెవరిని? ఫస్ట్ ఎవరైనా పాపులని లెక్క చెప్తే నా పేరు చెప్పాలి అని అంటున్నాడు ఆయన. ఆయన ఎంతగా తన పాప జీవితాన్ని అసహించుకున్నాడు ఆ పదాల్లో మనకు అర్థమవుతుంది. పాపుల లిస్ట్ ఏదైనా పెడితే ఫస్ట్ నా పేరు రాయొచ్చు అంటున్నాడు ఆయన.
మనం అంటామా? ఏదో చోట మధ్యలోనూ చివరిలో నా పేరు రాయండి అంటాం. నాకంటే పెద్ద ఘోరమైన వాళ్ళు ఈ సంఘాల్లో ఉన్నారు. అబ్బో అసలు ఎంతోమంది, నేను చాలా బెటర్ అంటాం మనం అయితే కదా. పౌలు అట్టంటలే. పౌలు ఏమంటాడు? పాపుల లిస్ట్ కనుక మీరు కనుక ఓపెన్ చేస్తే ఫస్ట్ పేరు నాదే ఉంటుంది అంటున్నాడు ఆయన. పాపులలో నేను ఎవరిని ఆయన ప్రధానుడు కాదనే అంశాన్ని మనం పరిశీలన చేసే కంటే ముందు ఆయన తన పాత జీవితాన్ని ఎంత అసహించుకున్నాడో ఆ పదం మనకి దాన్ని ఏమంటారు, మెజారిటీ అంటారా, దాని కొలమానం, దాని కొలమానం, దాన్ని కూల్చుకుంటే ఆయన నేను అసలు ఫస్ట్ లిస్ట్లో ఉంటాను, నేను ఫస్ట్ పేరు నాదే, సంఘాన్ని హింసించే నీచుడిని నేను. అంటే ఆయన ఫిలిప్పి 3:9లో అంటాడు, నేను లోకంను పెంటతో ఏం చేశాను, నేను ఎంచుకున్నాను. అంటే అసహించుకున్నాడు. ఇప్పుడు మనం కొన్నిసార్లు ఎందుకు సాధనమయ్యాడంటే పాత జీవితాన్ని అంతగా అసహించుకున్నాడు కాబట్టి. మనకు కొంచెం పాత ఎప్పుడప్పుడు గుర్తొస్తాయా? ఆ కీరకాయలు, ఆ దోసకాయలు, అవన్నీ కొంచెం అప్పుడప్పుడు మనకి ఇంపుగా, వినసొంపుగా, కళ్ళకి అందంగా వదిలేసినాయి మళ్ళీ లోకం కొంత. అందుకే మనం ఆయన చేతిలో ఏం కాలేదు. కానీ ఆయన అంతటినీ పెంటతో సమానంగా ఎంచడం గొప్ప విషయం. సరే, నేను ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, అతను తన పాత జీవితాన్ని గురించి ప్రభు రాస్తూ తన చేతిలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతున్నాడంటే సాధనం. అది గుర్తుపెట్టుకోవాలి. యవనస్తులైన మనం, నేను యవనస్తుని కాదులేండి, చాలా ముందుకు వచ్చాను. ఇంకా నా మనసు ఆడిందేమో కానీ నా వయసు పెరిగింది కాబట్టి నేను యవనస్తుని అనకూడదేమో, బహుశా మధ్యలో ఉన్నానేమో. యవనస్తులైన మీ జీవితాల్లో దేవుని చేతుల్లోకి వెళ్తే మీరు అద్భుతమైన సాధనంగా చేయబడతారంటానికి ఈ పదాన్ని మనం తీసుకోవాలి. నేను ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, దేవుని చేతిలోకి వెళ్తే, దేవుని ఆధ్వర్యంలోకి వెళ్తే ఆ వ్యక్తులు ఏమవుతారనే దాని గురించి చెప్తున్నాను. నేను దేవుని చేతుల్లోకి వెళ్తే అద్భుతమైన వ్యక్తులు అవుతాం. నేను ఒక కర్ర గురించే మాట్లాడతాను, ఇంకో కర్ర గురించి. మీరు సంఖ్యాకాండంలో చూస్తే సాధారణమైన అహరోను కర్రను చూస్తారు మీరు. ఎండిన కర్రది, పచ్చి కర్ర కూడా కాదు. ఏం కర్రది? సంఖ్యాకాండం చూడండి, ఇక్కడ 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయం. ఇక్కడ కర్ర గురించి మాట్లాడతారు. 12 కర్రలు తీసుకొచ్చారు. ఆ కర్రలు ఎలాంటి కర్రలు అయి ఉంటాయి చెప్పండి? అవి ఎండిన కర్రలే. అయితే వాటిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ప్రత్యక్ష గుడారంలో శాసనం ఎదుట దాన్ని ఉంచారని 4వ వచనం చూస్తాం. చూడండి, 12 కర్రలు తీసుకొని వచ్చారు. అయితే నేను మిమ్మల్ని 4వ వచనం, నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారం అనే శాసనం ఎదుట వాటిని ఏం చేయాలి? ఉంచాలి. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకున్న వాని కర్ర ఏమైంది? సాధారణమైన కర్రే, కానీ సన్నిధిలోకి వెళ్తే ఏమైంది? చిగురించింది. అక్కడేమో సాధారణమైన కర్ర, ఇక్కడేమవుతుంది? ఇంకో కర్రను చూస్తే ఇది చిగురించే కర్ర అవుతుంది. అంటే దేవుని చేతిలో అది ఎలాంటి కర్ర అయినా కావచ్చు, అది మహిమకు ఏం చేయబడుతుంది? వాడబడుతుంది. ఇది ఫలించడాన్ని, ఏర్పాటును గురించి మాట్లాడుతుంది ఈ కర్ర. మళ్ళీ కూడా దేవుడు తన చేతిలోకి వెళ్తే మళ్ళీ దేవుడు ఏం చేయగలడు? సాధారణమైన ఎండిపోయిన ఒక కర్రని అసమానమైన ఒక కర్రగా, ప్రభు మహిమను ప్రజలకు చాటి చెప్పే కర్రగా చేయగలడు. పాళెంలో అందరూ కూడా ఈ కర్రను చూసింటారా? అహరోను కర్రని చూసారా? చిగురిచ్చింది ఆ కర్ర. ఏమంటే ఎండిపోయింది, అది బయటపడేసిన ఒక కర్ర తీసుకొచ్చి ఎడబెట్టి దానికి నీళ్లు పోయేలా ఏం చేయలే, ఆడ పెట్టేసి వెళ్ళిపోయారు నైట్ అంతే. నైట్ తెల్లారి చూస్తే ఏమైంది? ఆ కర్ర చిగురించింది. ఎంత ఫాస్ట్గా చిగురించింది అది. ఇది మహిమను చూపించలేదా? ఏమండి, ఇప్పుడు మనం దేవుని చేతిలోకి వెళ్తే మన జీవితం కూడా ఎలా ఉంటుంది? మనం కూడా అలా సాధారణమైన వ్యక్తులమే. మీరు పరిజ్ఞానం లేని వ్యక్తులే అయి ఉండొచ్చు, యవనస్తులే అయి ఉండొచ్చు, కానీ దేవుడు అద్భుతంగా ఏం చేయగలడు? వాడుకుంటాడు. నేను అంటాను, ఒక వ్యక్తి, ఆయన పేరు 2 చేతులు ఉండవండి, ఆయన పేరు ఏదో ఉంటుంది, నిక్కు ఇచ్చే ఏదో ఉంది పేరు, ఉందా? ఆయన పేరేంటి? ఆయన చేతులు లేవు ఆయనకి. ఇతను ఎందుకు పనికి వస్తాడు అనుకున్నారు. పుట్టినప్పుడు వాళ్ళు కూడా భారం అని అనుకున్నారేమో తెలియదు, కానీ దేవుని చేతిలో ఆయన
చాలా మంచి ప్రసంగికుడు అయ్యాడు. ఎంతోమంది జీవితం నిరాశ చెందిన వాళ్ళని ప్రోత్సహించి దేవుని వైపు తిప్పిన ఒక అసాధారణమైన వ్యక్తి అయ్యాడు. అసహించుకోబడిందే కదా ఆయన జీవితం. ఎవరు ఆటల్లో చేర్చుకునేవాళ్ళు కాదంట. కాళ్ళు చేతులు లేనాడు నువ్వేం ఆడతావు అనేవాళ్ళు అంట. కానీ ఆయనకి పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. మళ్ళీ చూడండి ఎంత ఆశ్చర్యం అది. కానీ సమాజంలో ఏది తక్కువ లేదు. మళ్ళీ ఆయనకి గౌరవం ఉంది, ఆయనకు ఒక మంచి వాల్యూ ఉంది, ఆయనకు మళ్ళీ కుటుంబం ఉంది, ఆయనకు మళ్ళీ పిల్లలు ఉన్నారు. ఏది తక్కువ ఆయనకి చేయలేదు. దేవుడు తలుచుకుంటే ఏదేం చేయగలడు. ఒక సాధారణమైన వ్యక్తిని అసాధారణంగా తీసుకెళ్ళాడు. ఒక కేవలం కర్రని మోసే చేతిలోకి వెళ్తే అది గొప్పగా ఏం చేయబడింది, వాడబడుతుంది. నేను ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తే, పొడి మాటలతో చెప్తున్నట్టున్నాను నేను మీకు, రెఫరెన్స్లు చూపించకుండా. సంసోను గురించి మీరు చూస్తారండి, గాడిద దవడ ఎముక ఆడ పడేసింది. అది అసలు ఎన్నిక లేదు అది, అవునా? గాడిద దవడ ఎముకని తెలుసు కదా మీకు, సంఖ్యాకాండంలో, న్యాయాధిపతుల గ్రంథంలో చూడండి. అక్కడ ఏమని ఉంది, న్యాయాధిపతుల గ్రంథం వచనం, న్యాయాధిపతుల గ్రంథం 15 అది కాదండి, చూడండి ఇక్కడ 15వ అధ్యాయము 15వ వచనం నుండి. మీరు అదే చూసినట్టున్నారు. ఇక్కడ 15వ అధ్యాయం 15వ వచనం ఏమనుంది, అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను. ఏమండి, గాడిద అసలు అపవిత్రమైందా కాదా? గాడిద అపవిత్రమైందేనా? కాబట్టి అక్కడ ఏం చేస్తాం, కూర్చోన్నాను బయట ఫ్యాన్ ఆపరా, ఆ ఫ్యాన్ ఆపేసి వచ్చి ఇక్కడ ఏం చూస్తాం, గాడిద అపవిత్రమైన జీవి, కానీ దాని దవడ ఎముక సంసోను చేతులకు వెళ్తే 1000 మందిని చంపడానికి సాధనమైందా లేదా? బలవంతుడి చేతిలో బాణముల వంటి వారెవరు? యవ్వన కాలం ముందు పుట్టిన మీరు. పుట్టింది ఎప్పుడో పుట్టారు, అమ్మ నాన్నకి అది కాదు, క్రీస్తుకు పుట్టారు మీరు, క్రీస్తునందు పుట్టారు, క్రీస్తునందు నూతనంగా జన్మించిన వాళ్ళు బలవంతుని చేతులు ఏమైనారు? బాణం వంటి వారయ్యారు. కాబట్టి ఆయుధములో పవర్ ఉందంటావా, ప్రయోగించిన వ్యక్తిలో పవర్ ఉందంటావా? ప్రయోగించిన చేతిలో ఉన్న నైపుణ్యత అది సాధారణమైందే. కానీ నైపుణ్యం కలిగిన హస్తాలకు మన జీవితాలను ఏం చేసుకుంటున్నాం, అప్పగించుకోవడం మనం చూస్తాం. అద్భుతంగా సంసోను 1000 మందిని చంపడం మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి సాధారణమైన కర్ర చివరికి దేవుని కర్ర అని పిలువబడింది. ఆ కర్ర బయటికి వెళ్ళావా సైతాన్ అయిపోతావు జాగ్రత్త, చేతిలో ఉన్నావా వాడబడతావు జాగ్రత్త. ఈ సూచన అక్కడ దేవుడు ఏం చేశాడు, చూపించాడు. మీరు కనుక చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలు ఇగ్నోర్, అసలు ఎవరికి తెలియ ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. కానీ ఆయన చేతికి ఇచ్చాడు. అది ఎవరి చేతికి ఇవ్వబడింది? ప్రభు చేతికి ఇవ్వబడితే ఆయన వాటిని విరిచి శిష్యులకి ఇస్తే 5000 మందిని తృప్తిపరిచాయి. మన చేతిలో ఉన్నంతసేపు మన జీవితం అదంతే ఉంటుంది, అదంతే ఉంటుంది. కానీ అది ఆయన చేతుల్లోకి వెళ్తేనేమైంది, విరవబడింది,
ఏమండి, మీకు ఇప్పుడు ఏదైనా ఒక గుడ్డ కొత్తది కొనుక్కున్నారనుకోండి, మీరు టైలర్ దగ్గరకి తీసుకెళ్తారా ఆ గుడ్డని? ఆ గుడ్డని టైలర్ దగ్గర తీసుకెళ్తారా మీరు? ఇప్పుడు రెడీమేడ్ వచ్చినాయిలేండి. రెడీమేడ్ అయినా సరే అతను ముందు గుడ్డే పన్నానే తెచ్చుకోవాలా. ఆ పన్నా తెచ్చుకొని ఎక్కడ తీసుకెళ్ళాలి? అతను టైలర్ దగ్గరకు తీసుకుపోవాలా. ఇట్లానే ఒక పల్లెటూరు వ్యక్తి అంటారు, నోట్లో చుట్ట పెట్టుకొని ఒక మంచి, దాని ఏమంటారు, మంచి క్లాత్, అదేమంటే ఖద్దరు, అప్పుడులో ఖద్దరు, ఆ ఖద్దరు చొక్కాని కుట్టించుకోవాలనుకున్నాడంట ఆయన. ఎక్కడో చూశాడు ఖద్దరు చొక్కాని. ఆయన ఆ ఖద్దరు బట్ట తెచ్చి టైలర్ దగ్గర తీసుకుపోయాడంట. అది ఎట్ట కుడతారు ఆయనకి తెలియదు అసలు యాక్చువల్గా. దాన్ని చొక్కా చేయమన్నాడు ఆయన. సరే కూర్చో అన్నాడు ఆయన. మెజర్మెంటేషన్ తీసుకున్న తర్వాత కుట్టడానికి ఆయన సిద్ధమయ్యి కత్తెర తీసుకున్నాడంట. కత్తెర తీసుకొని పర్రం చించాడంట దాన్ని. వీడేంది చించుతాడు నేను గుడ్డ తెస్తే అని చూస్తున్నాడంటే చుట్ట పీల్చి ఆయన మళ్ళీ దాన్ని ఇంకొక మొక్కగా చించాడంట. ఈయన కోపం వచ్చేస్తుందంట. ఇంకా దాన్ని ఇంకా మళ్ళీ చిన్న చిన్న పేలికలో మొక్కలు చేస్తున్నాడంట. ఆగబట్టలేక ఆవంతుని వచ్చి ఒక్కటిచ్చాడంట. నేను నిన్ను చొక్కా కొట్టమంటే నువ్వు దాన్ని చించుతున్నావేందని చెప్పి. అప్పుడు ఆయన అన్నాడంట, ఉండవయ్యా, నీకు ఎట్ట కొట్టాలో తెలీదు, ఇది ఎట్ట చొక్కా అయ్యిద్దో నీకు తెలీదు, నువ్వు కూర్చో, నేను కుట్టిస్తానన్నాడంట. అంత కుట్టిన తర్వాత అప్పుడు అన్నాడంట, తస్సది భలే కుట్టేవే నువ్వు అంటున్నాడంట. అర్థమైందా? ఏదైనా ఒక గుడ్డని కత్తిరించిందే చొక్కా అవదు. నువ్వు ముడిసరుకు లాంటి వాడివి మందిరంకి వచ్చినప్పుడు నిన్ను ఇరగొట్టందే, నిన్ను నలపందే, నీకు నేర్పందే నువ్వు నైపుణ్యం కలిగిన వ్యక్తివి కాలేవు. ఆయన చేతిలో ప్రతి ఒక్కరిని ఇరగొట్టాల్సిందే దేవుడు. ఆయన చేతిలోకి వెళ్ళిన రొట్టె ఏం చేయబడింది? ఇరవకపోతే అది అనేకులకు ఆశీర్వాదం కాదు. నన్ను ఎందుకు ఇరుస్తున్నావు అని అనడానికి లేదు. మనల్ని విరవాలి. ఆయన చేతిలోకి వెళ్తే ఆ నైపుణ్యత దేవుడు చేస్తాడు. మనకు నచ్చదు ఇరవటం, మనకు నచ్చదు క్రమశిక్షణ, మనకు నచ్చదు పథ్యం. కొత్త కొత్త రూల్స్ పెడతారు దైవ సేవకులు. ఏంటి అంత క్రమాలు చెప్తారు, ఏంది ఇట్లా ఎట్టయింది అట్టయింది అని అంటాం కదా. కానీ ఆయన చేతిలోకి వెళ్తే నేను అలా అవ్వగలం. దేవుని చేయి చాలా నైపుణ్యం కలిగిన హస్తం. చూడుము నా అరచేతుల్లో నిన్నేం చేశాను, చెక్కుని నన్ను. ఏమండి, ఆ సారైపోతాను ఊరికి పోతే ఆమె ఇంట్లో అప్పుడు దాకా బుడ్లో ఇంత నూనె అంత పిండే ఉంటే ఆమె చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయింది. ఆ పిల్లోడిని తీసుకొని మరి చనిపోదాం అనుకుంటుంది ఆమె. ఏదో పుల్లలు ఏరుకొని ఆ ఉన్నది కాస్త ఏదో వండుకొని చచ్చిపోదాం అనేసి నిరాశలో పుల్లలు ఏరుకొని అంటే అక్కడ దేవుడు పంపించాడు ఏలియా ప్రవక్తని. అద్భుతమా? ఆయన వచ్చేదాకా ఆ కుండలో అంతా పిండే, ఈ బుడ్డిలో ఇంత నూనె. అది సాధారణమైన నూనె, అది సాధారణమైన కుండలో పిండే. అది ఏమైంది? ఆయన వస్తే ఆయనకు అప్పగించుకుంది ఆమె జీవితాన్ని. ఆయన చెప్పింది నమ్మింది ఆమె. మళ్ళీ వర్షాలు వచ్చేదాకా ఆ ఇంటిలో ఆమె ఇంటి వారు ఆయన అందరూ కలిసి మరి భోజనం చేశారు. అంతమంది తిన్నారు. ఏమండి, సాధారణమైన కుండలో ఉన్న పిండి అంతగా ఉపయోగపడిద్దని ఎవరైనా అనుకుంటారా? లేదు. ఆయన చేతికి అప్పగించబడిన జీవితాలు మనం నమ్మాలి. మనం దేవుణ్ణి నమ్మి మనం ఆయనకు అప్పగించుకుంటే మన ద్వారా జీవం 10 మందికి వెళ్తుంది. వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముతారు. మనలోకి ఆయన జీవం ప్రవేశించలేదు కాబట్టి మన ద్వారా ఎవరు రక్షణ పొందలే. అందుకని నా బాధ కాదు, నా ఇంటెన్షన్ ఏంటంటే మనమందరం కూడా సామాన్యమైన కర్రలమే. దేవుడు చెబుతున్నాడు, చేతిలోంచి వదిలేస్తే ఇదైంది, పట్టుకుంటే మళ్ళీ కర్ర అయింది. ఆ మోసే చెయ్యి ఎవరిదో కాదు, మన ప్రభు యొక్క హస్తం. ఆయన చేతుల్లోకి వెళ్దాం, ఆయనకు మళ్ళీ మనం అప్పగించుకుందాం. ఆయన నన్ను నలిపినా సరే పర్వాలేదు. యోబు తన దేవునికి ఏం చేసుకున్నాడు? అప్పగించుకోలేదా? ఈ కర్రే అద్భుతాలు చేసింది. ఆ కర్ర ఏమండి చూడండి, సామాన్యమైన కర్రే కదా అది. ఆ కర్ర సముద్రం వైపు చూపిస్తే సముద్రం ఏమైంది? 2 పాయలైంది. ఆ కర్ర చూపిస్తే కప్పలు వచ్చాయి, కిందేసి నేలకేసి కొడితే ధూళి కొడితే పేలు వచ్చాయి.
కర్ర లేనిదే అద్భుతం లేదు. మీరు చూడండి, 10 అద్భుతాలు జరిగినాయా, ప్రతి దానిలో కర్ర పాత్ర ఉంది. కర్ర లేనిదే మోసేదేమి లేదు. మోసే, నీ చేతిలో కర్రని ఏం చేయాలి, నువ్వు ఎత్తిపట్టు, ఆకాశం చూపించు, లేకపోతే నేలకేసి కొట్టు, దుమ్ము లేస్తుంది, అది పేలవుతుంది. చెరువుకేసి కొట్టు, చెరువు కప్పలు వచ్చేస్తాయి, రక్తం నీళ్ళు ఎర్రగా అవుతాయి. ఇవన్నీ ఎట్ట జరిగినాయి? ప్రతిదానికి మోసే చేతిలో కర్రని దేవుడు ఉపయోగించడం మనం చూస్తాం. మనమే ఆ కర్రలమే, మనమే అద్భుతాలు చేయగలిగిన శక్తి మనకు దేవుడు ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. ఆయన చేతిలో వంటల జారి కిందకు వచ్చి పాము అవుతున్నారు కొంతమంది, అంతేనా? అసలు మీరు ఇంకొక తర్జుమాలో అంట మోసే ఆ చేతుల నుంచి కింద వేయగానే పాము అయితే పారిపోయాడంట. ఇంకో తర్జుమాలో ఉందంట మాట. మళ్ళీ వచ్చి ఆయన ఏం చేశాడంట, దాన్ని పట్టుకోమంటే అప్పుడు పట్టుకున్నాడంట. మీరు 7వ అధ్యాయంలో కూడా చూస్తారు, మళ్ళీ ఫరో వాళ్ళ ఎదుట కర్రలు కింద వేస్తే పాములు అయినాయా లేవా? ఆయన చేతిలో కర్ర కూడా ఏం చేశాడు, కింద వేస్తే ఇది పాము అయింది, కానీ ఆ పాములు మింగేసింది. జయించిన జయ జీవితం అది, అవునా? మళ్ళీ పట్టుకుంటే ఏమైంది, కర్ర అయింది. దేవుడు మెన్షన్ చేసి చెప్పాడు, పామైన కర్ర తీసుకొని వెళ్ళు. సముద్రాన్ని కొట్టిన సముద్రం వైపు చూపించిన కర్ర తీసుకొని వెళ్ళు. ఏటిని కొడితే కప్పలైన కర్ర, ఇంకో చాడ అట్లాంటి సందర్భమే చూపిస్తాడు. తీసుకొని వెళ్ళు, చేత పట్టుకొని వెళ్ళు. ఎక్కడికి పోయినా మోసే చేతులు ఏమి ఉండాలి, కర్ర ఉండాలి. ఆ సంఖ్యాకాండంలో మీరు 16వ అధ్యాయం 17వ అధ్యాయం చూస్తారు కదా. రెఫీదీంకి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేసేప్పుడు ఏం తీసుకుని వెళ్ళాడు, కర్ర చేత పట్టుకుని వెళ్ళాడు. దేవుని కర్రని రాయబడింది అక్కడ. ఏం కర్రది మరి? కాబట్టి అన్ని అద్భుతాల్లో, దైవ కార్యాల్లో నేనున్నానంటుంది ఏంటిది, ఈ కర్ర. ఆ కర్ర లేనిదే మోసే ఏ పని కూడా చేయలేదు. కాబట్టి మీరు ఆ మాట చూడవచ్చు. చూడండి ఎక్కడుంది ఈ మాట, నిర్గమకాండం అంటుందండి. నిర్గమకాండం 17, అది నిర్గమకాండం 17వ అధ్యాయం 8 నుంచి మీరు చూస్తే అక్కడ రాసింది ఈ మాట 9వ వచనంలో, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేది. ఏమి ఆ కర్రతో ఏం పని ఉందాడ? కానీ ఎప్పుడు ఎమ్మటే ఏముంది ఆయనకి, కర్ర ఉందా లేదా? మీరు చూస్తారు, యాకోబు అన్నాడు, నేను చేతి కర్రతో ఏటిని ఏం చేశాను, నేను చేతి కర్ర సాయంతో దాటాడంట ఆయన, ఏరు దాటాడంట ఆయన చేతి కర్ర సాయంతో. అప్పుడప్పుడు ముసలోళ్ళు నడవటానికి కూడా చక్కగా చేయి కర్ర లేనిది అసలు నడవలేరు. వాళ్ళకు 2 కాళ్ళు ఉన్నాయి, కానీ వాళ్ళకు ఊతం ఇచ్చి బలపరిచేది ఏంది ముసలోళ్ళకి, కర్రే. వాళ్ళ చేతులు అది సాధనమే. వాళ్ళు పరిగెత్తలేకపోతే కుక్కొస్తే దాన్ని తీసుకుని కొట్టచ్చు ఒక దెబ్బ. కర్ర ధైర్యం, కర్ర ఆధారం, కర్ర సాధనం, అవునా? లోకంలో మీరు చూస్తారు కదా, ఎప్పుడన్నా రాత్రులు వెళ్తుంటే కర్ర చిన్న కర్రపులు పట్టుకుపోరా అంటారు, ఏమన్నా కుక్కలు వస్తాయేమోనని. అది చూడటానికి చిన్న కర్రే, ఇంతలో మనిషికి కూడా కర్ర అవసరం, అవునా కాదా? మనం ఇంతలావున యుద్ధాలే అంత ఎత్తునుంటివి, నిన్ను చూసి భయపడదా కుక్క, పుల్ల చూసి భయపడుతుంది, ఇవి కొడతాడు నన్ను అని. ఏమండి, నువ్వు కొట్టలేవని దాన్ని నమ్మకం, కర్రతో కొడతావని దాన్ని నమ్మకం, అవునా కాదా? ఇంతలావున ఇంత ఎత్తునున్న ఈ మనిషి వల్ల ఏం కాదురా, ఆడి చేతిలో ఉందిరా కర్ర, దాంతో వేసాడంటే చచ్చి ఊరుకుంటాం. అది చిన్నదే కావచ్చు, భయపడిద్ది, అది అంతే, నిజం. నువ్వు కూడా అలాంటి కర్రలు అంటాడు. అంత శక్తివంతుడే దేవుడు. నువ్వు లేనిది ఏం చేయడు ఆయన, నువ్వు లేనిది ఏమీ సంఘంలో చేయడు. ఆయనకి నువ్వెవరువి? ఆయన చేతిలో రాజకీయ మకుటము, భూషణ కిరీటము ఇలాంటి పదాలు ఉన్నాయి చూసారా? మనం అట్లాంటి వాళ్ళం. యవనస్తులు మీరు ఎవరంటే మంచి భవిష్యత్తు ఉంది. ఆయన చేతిలో ఉండాల్సిన వ్యక్తులు మీరు. మోసే చేతిలో కర్రలాగో మీరు కూడా దేవుని చేతిలో సాధనాలుగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఆ కర్ర సాధారణమైందే. ఆ కర్ర దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ కర్రకి ఏ శక్తులు లేవు, కానీ దేవుడు మాటతో వచ్చిన ఆ శక్తి. మనం సాధారణమైన వ్యక్తులు. మన విషయంలో ఏర్పాటు గొప్పది, మన విషయం మీద దేవుని ఉద్దేశం గొప్పది. ఆయన ఉద్దేశాన్ని బట్టే మనం దేవుని చేతిలో వాడబడి సాధనం అయ్యాం.
ఇది మోషే కర్రను గురించిన హిస్టరీ. రేపు చేతి గురించి చెప్తాను. చేతి గురించి ఈసారి వారం చెప్పుకుందాం. ప్రార్థన చేసుకుందాం.